హలో అండి. హాయ్. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి కుమిత. ఈరోజు వీడియో ఏంటంటే ఒక ఫుడ్ బ్లాగ్‌తో అయితే వచ్చేసానండి. అదేంటో కాదు వెజిటబుల్ పులావ్ అనమాట. సో, చాలా సింపుల్‌గా కొన్ని వెజిటబుల్స్ ఉన్నా సరే మనం ఇంట్లో చేసుకొని టిఫిన్ బాక్సులకు కానివ్వండి, లంచ్‌కి కానివ్వండి, దేనికైనా మనకు తొందరగా రెడీ అయ్యేటువంటి రెసిపీ అనమాట ఇదొచ్చేసి. సో, దీనికి మనం ఎంత వెజిటబుల్స్ ఎక్కువ యేసుకుంటే అంత టేస్ట్ వస్తుందనమాట. దీనికి కావాల్సిందొచ్చేసి మనకు బంగాళదుంప, ఒకవేళ బంగాళదుంప చిన్నయి ఉంటే 2 తీసుకోండి. లేదంటే పెద్దది అయితే ఒకటైతే సరిపోతుంది. సో, ఆనియన్స్ కూడా సేమ్ అనమాట. మనకు పెద్దవైతే 2, చిన్నవైతే 3 అట్లాగా తీసుకోండి. మనకు క్యారెట్ కానివ్వండి, క్యారెట్ పెద్దవైతే 2 అట్లాగా మనకు క్వాంటిటీ తెలుస్తుంది కదా! సో, క్యారెట్, బీన్స్, పచ్చిమిర్చి, బంగాళదుంప, ఆనియన్ ఇవన్నమాట. సో, ఇవైతే ఖచ్చితంగా ఉండాలి. సో, లేకపోయినా పర్వాలేదు. ఎందుకంటే వెజిటబుల్స్ ఎక్కువ ఉంటేనే మంచిగా వస్తుంది రైస్ అనేసి. ఇంకో సైడ్ మనం ఇట్లా పాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోండి. ఇక్కడ నేను గెంటెతో వేస్తున్నాను కాబట్టి హాఫ్ గెంటె కన్నా కొంచెం అంటే పావు గంట అట్లా అంటాం కదా! సో, అట్లాగైతే వేసుకున్నాను. వేసిన తర్వాత బాగా హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయితేనే మనకు వెజిటబుల్స్ అనేవి తొందరగా మగ్గుతాయండి. హీట్ అయిన తర్వాత ముందుగా ఆనియన్స్ అయితే వేసుకోండి. ఆనియన్స్ కొంచెం అట్లాగా మనకు గోల్డెన్ బ్రౌన్ రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇంకా మగ్గడానికి చాలా టైం ఉంది. ఎందుకంటే మళ్ళీ మనం వాటర్ పోస్తాం కదా! సో, ఆ టైంలో కూడా మనకు మగ్గుతాయి కాబట్టి మనకు జస్ట్ పచ్చి వాసన పోయేంత వరకైతే వేయించుకుంటే చాలు. సో, తర్వాత మనకు బీన్స్ కానివ్వండి, క్యారెట్, బంగాళదుంప ఇట్లాగా ఒకదాని తర్వాత ఒకటి ఒక 5 సెకండ్స్, 6 సెకండ్స్ అట్లా గ్యాప్ ఇచ్చుకుంటూ వేసి కొంచెం కలుపుకుంటూ ఉండండి మధ్య మధ్యలో అట్లాగా. ఇంకో సైడ్ మనం ఏం చేస్తామంటే దీనికి తగ్గట్టు రైస్ అయితే మనం నానబెట్టుకోవాలి. సో, ఇక్కడ నేను బాస్మతి రైస్ అయితే యూజ్ చేస్తున్నాను. మీరు ఏ రైస్ అయినా కూడా యూజ్ చేయొచ్చు. నార్మల్ రైస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నాకు బాస్మతి రైస్ ఉంది కాబట్టి నేను అది యూజ్ చేస్తున్నాను. ఇక్కడ నేను 4 మెంబర్స్‌కి అయితే చేస్తున్నానండి. అందుకోసం అయితే నేను ఈ పెద్ద గ్లాస్‌తో 1 ½ గ్లాస్ అయితే బాస్మతి బియ్యం అయితే వేస్తున్నాను. మీరు మామూలు బియ్యం కూడా కలుపుకోవచ్చు. ఏందంటే 1 అది లేదంటే హాఫ్ ఇది అట్లాగైనా మీరు మిక్స్ చేసైనా వేసేసుకోవచ్చు. ఏ బియ్యమైనా కూడా రైస్ బానే వస్తుంది. అట్లాగా మనం మధ్య మధ్యలో కూడా చెక్ చేసుకుంటూ ఉండాలనమాట. మనకు బాయిల్ అయ్యాయా లేదా అనేసి. సో, మిగతాది ఈ టమోటా, పచ్చిమిర్చి కూడా వేసుకొనేసి బాగా కలబెట్టుకుంటూ ఉండాలి. మనం రైస్ అయితే నీట్‌గా నానబెట్టేసుకోండి. ఒక అర్ధగంట పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది. సో, నీట్‌గా నానిన తర్వాత వాష్ చేసుకొని పక్కన రెడీగా అయితే పెట్టుకోండి. నార్మల్‌గా మనకు ఏ రైస్ అయినా చేసేటప్పుడు ఇట్లా బిర్యానీ కానీ ఏదైనా చేసేటప్పుడు మసాలా దినుసులైతే ఫస్ట్ ఏస్తూ ఉంటారు. మసాలా దినుసులు వేస్తే మనకు ఫ్లేవర్ అనేది బావుంటుంది. కానీ మనం రైస్ లాస్ట్‌లో ఏస్తాం కాబట్టి ఆ ఫ్లేవర్ అనేది రైస్‌కి పట్టదండి. అందుకోసం అయితే నేనిక్కడ వేయలేదు. సో, దీనికి మనము మసాలా అయితే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. దానికోసం అయితే మనం విడిగా కొత్తిమీర, పుదీనా అయితే ఇట్లాగ నేను మిక్సీ పడుతున్నానండి. ఎందుకంటే మనకు రైస్‌లో అక్కడక్కడ తగులుతూ ఉంటుంది కదా! అది లాస్ట్‌లో వేస్తాను. ఓన్లీ మసాలా కోసం అయితే ఇక్కడ నేను మిక్సీ పట్టేసుకొని 2 కూడా కొంచెం కొంచెం తీసుకొని వాటర్ ఏసుకొని గ్రైండ్ అయితే చేశానండి. సో, గ్రైండ్ చేసిన మిశ్రమాన్నయితే ఇక్కడ నేను ఈ వెజిటబుల్స్‌లో వేసి అయితే కొంచెం కలదిప్పుకుంటున్నాను. సో, ఎక్కువైతే ఎయొద్దు. పుదీనా మీకు ఫ్లేవర్ ఎక్కువ అయితే మళ్ళీ అదొక టేస్ట్ మారిపోతుందనమాట. సో, 2 కూడా కొంచెం కొంచెం వేసుకొని ఇట్లాగా మనకు మీడియం టు హై ఫ్లేమ్‌లో అయితే మీరు పెట్టుకోండి. సో, పెట్టుకున్న తర్వాత కొంచెం అది బాయిల్ అయిన తర్వాత ఒక కప్పు పెరుగైతే తీసుకోండి. సో, పెరుగు ఎక్కువైతే కొంచెం పుల్లగా ఉంటుంది. ఓన్లీ ఒక కప్ అయితే సరిపోతుందనమాట మనకు. సో, మొత్తం ఇట్లాగ ఏసి ఆయిల్ పైకొచ్చే వరకు కూడా మనము దీన్ని బాగా ఉడకనివ్వాలండి. సో, కొంచెం మనం ప్లేట్ అట్లా మూత పెట్టేసుకున్నామంటే ఆయిల్ పైకొచ్చేదాకా వరకు బాయిల్ అవుతుంది. సో, దాని తర్వాత మనం చెక్ చేసుకొని ఆయిల్ వచ్చిందా లేదా అనేసి మనం కారము, ఉప్పు మనకు టేస్ట్‌కి తగినంత అంటే మెంబర్స్ ఎక్కువయ్యే కొద్దీ మనకు ఈ కారము, ఉప్పు అనేవి పెరుగుతూ ఉంటాయి గదా! సో, ఇందాక మనం కడిగి పెట్టేసుకున్నాం గదా బియ్యము అవి గూడా ఏసేసి కొంచెం కొద్దిసేపు అంటే ఒక 1 మినిట్, 2 మినిట్ ఈ బియ్యం కూడా బాగా వేపుకోవాలి. ఎందుకంటే ఆ మసాలా ఫ్లేవర్ అంతా కూడా దీనికైతే పడుతుందనమాట. రైస్‌కి పట్టే విధంగా మనం కొంచెం అట్లాగా వేపుకోవాలి. వేపుకుంటే ఫ్లేవర్ మాత్రం చాలా బావుంటుందండి. మొత్తం గూడా ఇలా కలబెట్టుకోండి. అప్పుడే మనకు వెజిటబుల్ ఫ్లేవర్ గానివ్వండి, మసాలా ఫ్లేవర్ రైస్‌కైతే పడుతుంది. అప్పుడే మనకు అరోమా మాత్రం సూపర్‌గా ఉంటుంది. ఇక్కడ నేను 1 ½ గ్లాస్ రైస్ తీసుకున్నా కాబట్టి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే తీసుకుంటున్నానండి. అంటే 1 గ్లాస్ రైస్‌కి 2 గ్లాసెస్ వాటర్ అనేది ఎనఫ్ అనమాట. మనకు పర్ఫెక్ట్ కొలతల్లో అయితే వస్తుందండి. సో, అయిపోయిన తర్వాత టెక్స్చరు మనకు మెత్తగా అవ్వడం అస్సలుండదు. పర్ఫెక్ట్‌గా ఉంటుందనమాట. ఈ వాటర్ ఇలాగ పోసుకోండి. మన వాటర్ కొంచెం ఎక్కువైనా, కొంచెం తక్కువైనా అటు ఇటుగా
ఉంటుంది. నేను మీకు చెప్పాను కదా! ఆయిల్‌లో ఫస్ట్ వేసే మసాలా దినుసుల కన్నా ఇలా ట్రై చేసి చూడండి. చాలా అరోమా అయితే స్మెల్ గానివ్వండి, ఆ టేస్ట్, ఫ్లేవర్ రైస్‌కి మొత్తం పట్టడానికే ఇలాగ లాస్ట్‌లో అయితే వేస్తామనమాట. మనకు ఇంకా తెలుసు కదా! బిర్యానీ మసాలా దినుసులు ఇవన్నీ గూడా చెక్క, మొగ్గ, లవంగము, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ గూడా లాస్ట్‌లో వేసుకోండి. రైస్‌కి ఈ వాటర్‌తో పాటు మునిగి చాలా మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. సో, చూస్తేనే మీకు అర్థమవుతుందనమాట. ఇక్కడ మొత్తం కూడా నీట్‌గా రైస్ అయితే బాయిల్ అయిపోయింది. మనకు చూస్తే కొంచెం అట్లాగా మనం గెంటెతో అట్లా తీసి చూసామంటే మనకు స్మెల్ కానివ్వండి చాలా బావుంటుంది. సో, వెజిటబుల్స్‌కంతా కూడా వెజిటబుల్స్ రైస్‌కైతే నీట్‌గా పట్టుంటుందనమాట. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. సో, మీరు కూడా ఒక్కసారి ఇట్లా ట్రై చేసి చూడండి. చాలా బాగొచ్చింది టేస్ట్. థ్యాంక్ యూ. బై బై.